ఆధునిక వంటశాలల్లో పిల్లల పాఠశాల బ్యాగుల్లో ప్లాస్టిక్ ఒక నిశ్శబ్ద శత్రువులా చేరిపోయింది. ఉదయాన్నే ప్రేమతో వండిపెట్టే వేడివేడి అన్నం నుండి దాహం తీర్చే నీటి వరకు ప్రతిదీ ప్లాస్టిక్ పాత్రల ద్వారానే పిల్లలకు చేరుతోంది. రంగురంగుల లంచ్ బాక్సులు, కార్టూన్ బొమ్మలున్న వాటర్ బాటిళ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అవి పిల్లల శరీరంలో నెమ్మదిగా విషాన్ని నింపుతాయనే పచ్చి నిజాన్ని తల్లిదండ్రులు గ్రహించలేకపోతున్నారు. ప్లాస్టిక్ పాత్రలు, ప్యాకేజింగ్ వల్ల పిల్లల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్, బిస్ఫెనాల్ ఏ, థాలెట్స్ వంటి ప్రమాదకరమైన రసాయనాలు చేరుతున్నాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను తీవ్రంగా దెబ్బతీస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పిల్లల హార్మోన్ల వ్యవస్థపై ప్లాస్టిక్ రసాయనాలు తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల పనితీరును అడ్డుకోవడం వల్ల చిన్న వయసులోనే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతోంది. దీనివల్ల కొందరు పిల్లల్లో ఊబకాయం, మరికొందరిలో అకాల వయ పరిణామం అనగా ఎర్లీ ప్యూబర్టీ వంటి సమస్యలు కనిపిస్తాయి. అలాగే నిరంతరం ప్లాస్టిక్ రసాయనాలు శరీరంలో చేరడం వల్ల రోగ నిరోధక శక్తి క్రమంగా క్షీణిస్తుంది. ఫలితంగా పిల్లలు తరచూ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్లాస్టిక్లోని విషపూరిత పదార్థాలు పిల్లల నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది వారి ఏకాగ్రతను తగ్గించి చదువులో వెనుకబడటానికి, ప్రవర్తన లోపాలకు దారితీస్తుంది. దీర్ఘకాలంలో ఇవి క్యాన్సర్, డయాబెటీస్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును కూడా పెంచుతాయి. ఆహారంలో ప్లాస్టిక్ ఏ విధంగా చేరుతుందో అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు ఉదయాన్నే వేడివేడి అన్నం, కూరలను ప్లాస్టిక్ లంచ్ బాక్సులలో పెడుతూ ఉంటారు. వేడి తగలగానే ప్లాస్టిక్లోని రసాయనాలు కరిగి ఆహారంలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ పాత్రలను మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టి ఆహారాన్ని వేడి చేయటం ద్వారా లక్షలాది మైక్రోప్లాస్టిక్ కణాలు ఆ ఆహారంలోకి విడుదలవుతాయి. అలాగే షాపుల్లో దొరికే చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, రెడీ టు ఈట్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అన్నీ ప్లాస్టిక్ కవర్లలోనే చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి. ఆ నిల్వ ఉండే కొద్ది ప్లాస్టిక్ రసాయనాలు ఆహారంలోకి స్రవిస్తాయి. ఒకసారి మాత్రమే వాడి పారేసే ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగటం వల్ల కూడా పిల్లల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ నేరుగా ప్రవేశిస్తాయి. ఈ భయంకరమైన ముప్పు నుండి పిల్లల ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి తక్షణమే జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులను ప్రత్యామ్నాయంగా సాంప్రదాయ సురక్షితమైన పాత్రలను వాడటం అలవాటు చేయాలి. పిల్లలకు పాఠశాలకు ఇచ్చే లంచ్ బాక్సులు, వాటర్ బాటిళ్ల స్థానంలో మంచి నాణ్యత కలిగిన స్టెయిన్లెస్ స్టీల్, రాగి లేదా గాజు పాత్రలను ఉపయోగించాలి. ఇంట్లో ఆహారాన్ని నిల్వ చేయడానికి, వేడి చేయడానికి ప్లాస్టిక్ గిన్నెలను పూర్తిగా దూరం పెట్టి పింగాణి లేదా మైక్రోవేవ్ సేఫ్ గాజు పాత్రలను మాత్రమే వాడాలి. ఆహార అలవాట్లలో కూడా మార్పులు తీసుకురావడం ఎంతో అవసరం. మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ ప్యాకేజ్డ్ జ్యూస్లు, శీతల పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ను పిల్లలకి పూర్తిగా తగ్గించాలి. వాటికి బదులుగా ఇంట్లోనే తయారు చేసిన తాజా పండ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, సాంప్రదాయ పిండి వంటలను స్నాక్స్గా ఇవ్వాలి. ప్లాస్టిక్ కవర్లలో లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో డెలివరీ అయ్యే హోటల్ ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం మానాలి. చిన్నప్పటి నుంచే పిల్లలకు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను సులువుగా వివరించి వారు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేలా ప్రోత్సహించాలి. పిల్లల ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈరోజే మన ఇళ్లను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు అడుగులు వేయాలి.